హలో గైస్, ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన 3 డిఫరెంట్ ఫుడ్స్ ఏవో చూద్దాం. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ ఒక్కటే అవాయిడ్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ షుగర్ కంటే కొన్ని ఫుడ్స్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని చాలా ర్యాపిడ్ గా రైజ్ చేస్తాయన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. లిస్ట్ లో మొదటిది కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ రెండిట్లో షుగర్ క్వాంటిటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అందులోనూ చాలా తక్కువ స్పాన్ లో మనం ఓవర్ గా షుగర్స్ ని బాడీలో లోడ్ చేస్తాం కాబట్టి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నవి చాలా ర్యాపిడ్ గా రైజ్ అవుతాయి. చాలా మంది అనుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ హెల్తీ కదా, వాటిని ఇందులో ఎందుకు యాడ్ చేశారు అని చెప్పేసి. మనం ఫ్రూట్స్ ని ఎప్పుడైతే జ్యూస్ గా తయారు చేస్తామో అందులో ఉండే ఫైబర్ క్వాంటిటీ మొత్తం వెళ్ళిపోద్ది. సో ఆ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రూట్ లో మన బాడీలోకి వెళ్ళాక మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా రైజ్ చేస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఫ్రూట్ ని ఫ్రూట్ లానే తినాలి తప్ప దాన్ని జ్యూస్ లా మాత్రం ప్రిపేర్ చేయకండి. లిస్ట్ లో రెండోది బేకరీ ఫుడ్స్ అన్నమాట. మీరు ఏ బేకరీ ఫుడ్ తీసుకున్నా అందులో 90% మైదానే ఉంటుంది. ఈ వైట్ రిఫైన్డ్ ఫ్లోర్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అందులోని ఇవన్నీ హై ప్రాసెస్డ్ కాబట్టి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ తినేస్తాం అనమాట. ఇందువల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నవి చాలా ర్యాపిడ్ గా రైజ్ అవుతాయి. ఈ బేకరీ ఫుడ్స్ లో ఉండే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ హైలీ అడిక్టివ్ ఫుడ్స్ అన్నమాట. ఒక్కసారి అలవాటు పడితే ప్రతిరోజు మనకు తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇలానే కంటిన్యూ చేస్తూ పోతే మన హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదు. ఏది ఏమైనా ఈ బేకరీ ఫుడ్స్ ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేసి తీరాల్సిందే. లిస్ట్ లో మూడోది అండ్ ముఖ్యమైనది ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నమాట. చిప్స్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, ఇలాంటివి వీటికి కూడా చాలా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఇన్స్టెంట్ గా దొరికే ఫుడ్స్. ఎలాంటి కుకింగ్ అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే చాలా ఇళ్లలో ప్యాకెట్లు స్టాక్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఫస్ట్ మీరు ఇవి కొనడం ఆపేయండి. ఇవి ఇందాక మనం చెప్పుకున్న బేకరీలో దొరికే మైదా ఫుడ్స్ కి ఏ మాత్రం తీసిపోవు. పైగా చీప్ గా కూడా దొరుకుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీ లైఫ్ స్టైల్లో చిన్న చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ యాక్టివ్గా ఉండడం, మీరు సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, లేదా జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. దాంతోపాటు మీరు తీసుకునే ఫుడ్స్లో స్మార్ట్ చాయిసెస్ తీసుకుంటే మీ డయాబెటీస్ని మీరు ఈజీగా మేనేజ్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్స్లో మీకు ఎలాంటి వీడియో కావాలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.